దోస్త్ ఫేజ్ 3కి సంబంధించిన మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇంక్రీజ్ చేశారండి. సో ఎవరైతే ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్న వాళ్ళు కావచ్చు అండ్ బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో అండ్ చాలామంది ఇంకా వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోలేరు, 2-3 కాలేజెసే పెట్టుకున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. సో ఇక్కడ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, డిగ్రీ ద్వారా లైక్ దోస్త్ ద్వారా డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూన్. సో 25th జూన్ వరకు ఇంకా రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ చాలామందికి పెండింగ్లో పడ్డది అంటే బోర్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్స్ ప్రాబ్లం కావచ్చు, అథెంటికేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటి వల్ల అది మనకు అప్లికేషన్ అనేది చేసుకోలేరు చాలామంది. సో ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో 25th జూన్ మనకు లాస్ట్ డేట్. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్, సో ఎవరైతే 2-3 కాలేజ్ కావచ్చు లాస్ట్ డే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో చాలా తక్కువ పెట్టుకున్నారు. సో ఇంకా ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో మనకు 25th జూన్ లాస్ట్ డేట్. సో ఇంకా మనకు ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి ఒక 5 days. సో మంచిగా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. సో ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 28th జూన్ రోజు మళ్ళీ వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, సో ఫేజ్ 3లో ఏమన్నా కాలేజ్ వస్తే మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 28th to 30th జూన్ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదో ఒక రోజు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, 28, 29, 30. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళకే. ఎప్పుడు ఇచ్చారంటే డేట్ 26 to 30. సో ఆల్రెడీ ఫేజ్ 1లో మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా లేదంటే ఫేజ్ 2లో మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా అండ్ ఎవరైతే ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేస్తలేరు కాకపోతే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏదో ఒక కాలేజీలో వచ్చింది, సో వాళ్ళందరూ 26 to 30 ఏదో ఒక రోజు కాలేజ్కి వెళ్ళి నేనైతే ప్రీవియస్ వీడియోస్లో సర్టిఫికేట్స్ చెప్పానో అవన్నీ మీ కాలేజ్కి వెళ్ళి ఇచ్చేసేయాలి. టీసీ ఒరిజినల్స్ ఇచ్చేసి అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు కాలేజ్లో అడ్మిషన్ అయిపోతుంది. ఎవరు ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళే. ఎవరికైతే ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ వచ్చేసి ఫేజ్ 3 కోసం కొన్ని కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు అండ్ ఫేజ్ 3లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే 28th to 1st జూలై మీరు కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ చూపించాలి. సో ఆల్రెడీ మీకు నచ్చిన కాలేజ్ ఫేజ్ 1 కావచ్చు ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ 26 to 30 ఏదో ఒక రోజు మీరు వెళ్ళాలి. అదే ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో కాలేజ్ నచ్చక ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి బెటర్ కాలేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు మీరు ఫేజ్ 3లో ఏదైనా సీట్ వస్తే ఆ కాలేజ్ కన్నా వెళ్ళాలి, లేదంటే ప్రీవియస్ ఫేజ్ 1 కావచ్చు ఫేజ్ 2 ఏదైతే ఫేజ్ 2లో కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫేజ్ 3 కోసం ఎదురు చూసే వాళ్ళు 28th to 1 జూలై రోజు ఏదో ఒక రోజు మీ కాలేజ్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు నాకు అదే కాలేజ్ కావాలి, ఫేజ్ 2లో ఉన్న కాలేజ్ కావాలనుకుంటే 26 to 30 మీరు ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఫేజ్ 3 కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టండి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ 25th జూన్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అండ్ ఎవరైతే లైక్ మనకు పెట్టుకున్న వాళ్ళకు 28th రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఫేజ్ 1 ఫేజ్ 2లో మీకు నచ్చిన కాలేజ్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 1 కావచ్చు ఫేజ్ 2 కావచ్చు వాళ్ళు మాత్రం 26 to 30 మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళండి. లేదు ఫేజ్ 3 కోసం వెయిట్ చేస్తాం, ఇంకా బెటర్ కాలేజ్ ఈ కాలేజ్ కాకపోతే ఇంకా బెస్ట్ కాలేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మీరు వెయిట్ చేసి ఫేజ్ 3 రిజల్ట్స్ వచ్చేసి మనకు 28 ఉంటుంది. 28 తర్వాత 28, 29, 30, 31st, 30 వరకు అండ్ 1st జూలై ఏదో ఒక రోజు మీరు కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని చూపించాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందులో ఒకటే మెయిన్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు 25th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇంటర్చేంజ్ అన్న కింద మీద చేయడం, కొన్ని ఇంకా ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేయడం కావచ్చు, డిలీట్ చేయడం కావచ్చు అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో చాలామందికి లైక్ బోర్డ్ వెరిఫికేషన్ అని పెండింగ్ అని అన్నీ పడ్డాయి. సో హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు అక్కడ సొల్యూషన్ చేసుకొని అవి అప్డేట్ చేసుకొని తర్వాత మీరు దోస్తులో అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.